విచారం వచ్చింది, సాడ్ న్యూస్ వచ్చింది, బాధకరమైన పరిస్థితులు వచ్చినాయి, అవమానాలు వచ్చినాయి, నిందలు వచ్చినాయి, సమస్యలు వచ్చినాయి, ఇరుకులు వచ్చినాయి, ఇబ్బందులు వచ్చినాయి. అప్పుడు కొన్నిసార్లు ప్రార్థన చేయడానికి ప్రార్థన కూడా రాదు. అయితే నువ్వు చేయాల్సిందే తెలుసా? డోంట్ ప్రే దట్ టైం. ఆ రోజు నువ్వు ప్రార్థన చేయొద్దు. కావాలంటే దేవునికి స్తోత్రం, నాట్యము చేస్తూ దేవుని సన్నిధిలో ఆరాధించడం ప్రారంభించు. నాట్యము చేస్తూ దేవుని నామాన్ని మహిమపరచడం ప్రారంభించు. నాట్యము చేస్తూ దేవుని నామాన్ని ఘనపరచడం ప్రారంభించు. నోటిని బాగుగా తెరిచి నువ్వు దేవుల్లో ఆనందించడం ప్రారంభిస్తే ఆ ఆనందం నీకు నూతనమైన బలం ఇస్తుంది. ఎటువంటి బలం అంటే ఎటువంటి ఛాలెంజెస్ అయినా, ఎటువంటి సవాళ్ళైనా, ఎటువంటి పరిస్థితులైనా, ఎటువంటి ఇరుకులైనా, ఎటువంటి ఇబ్బందులైనా దేవుని నామానికి మహిమ కలుగును గాక. నువ్వు చెప్తావు, నా కుడి పక్కన 1000 మంది పడినా, నా ఎడం పక్కన 10,000 మంది కూలినా ఏ అపాయమునకు నేను భయపడను. గాఢంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయమునకు నేను భయపడను. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆయన నా తలను నూనెతో అంటి ఉన్నాడు. ఆ నూనె పేరే ఆనంద తైలము. దేవుని బిడ్డలారా,